సిక్స్ మోషే ఎలాగైతే ప్రజలను ఒకటిగా చేర్చి దేవుని యొక్క హస్తాల కిందకి తెస్తాడు, అలాగే యెహోషువ కూడా ప్రజలను దేవుని హస్తాల కిందకి తెచ్చే ఒక టెక్నిక్ యెహోషువ నేర్చుకున్నాడు. సో కాబట్టి ఇక్కడ యెహోషువ ఒక పక్క సైలెంట్గా ఉన్నాడు అంతే. ఇప్పుడు ఇక్కడ మనకి వచ్చిన సారాంశం ఏంటంటే యెరూషలేము వాళ్ళు ఇప్పుడు యాక్టివేట్ అయ్యారు. యెరూషలేము రాజుకు తెలిసింది ఏమైనా, మనల్ని సహాయం అడగాల్సిన గిబియోనీయులు మనల్ని సహాయం అడగకుండా యెహోషువకు లొంగిపోయారు, లేదా యెహోషువకు ఆశ్రయం ఇచ్చారు. సో కాబట్టి ఏమైంది, వాళ్ళకి అన్నీ తెలిసినాయి. హాయిని ఎలా చుట్టుముట్టారో తెలుసు, గిబియోన్ని ఎలా చుట్టుముట్టారో తెలుసు. కానీ తెలిసినప్పుడు ఏం చేశారంటే, మేము వాళ్ళకంటే కూడా శక్తి గల 5 రాజులు ఉన్నాం. సో మేము 5 రాజులు ఉన్నాం. వచ్చింది ఎంతమంది? ఒక యెహోషువ వచ్చాడు. ఆ యెహోషువ ఆక్రమించడం వస్తుంటే శక్తిగల హాయి, శక్తిగల గిబియోనులు, మళ్ళీ వీళ్ళ శక్తిని కూడా మనకు జ్ఞాపకం చేస్తాడు. గిబియోనీయులు కానీ హాయి వాళ్ళు కానీ చాలా శక్తి గల వాళ్ళు. ఎందుకంటే వాళ్ళనే ఆల్రెడీ యెరూషలేము ఆక్రమించుకోవడం చాలాసార్లు ట్రై చేసింది, కానీ వాళ్ళు యెరూషలేముకు కూడా కొనుక్కుని పడలేదు. అంటే మన పూర్వ యుద్ధ చరిత్రలు కనుక తెలుసుకుంటే వీళ్ళు ఎలా పక్క వాళ్ళని ఆక్రమించుకుంటూ వెళ్ళేవాళ్ళు మనకు అర్థమవుతుంటుంది. ఇప్పటికి కూడా యెరూషలేములో ఈ యుద్ధ భయం ఉంది. పేర్లు మారినాయి అంతే. ఇప్పుడు పేర్లు మారినాయి. సిరియా అంటున్నారు ఇప్పుడు కదా, పాలస్తీన్ అంటున్నారు, గాజా అంటున్నారు, పేర్లు మారినాయి. అందరూ వీళ్ళే. ఎవరని మనం జ్ఞాపకం చేసుకుంటే నోవాహుకు సంబంధించిన 3 కుమారుల మనుమ సంతతి. వాళ్ళు వేరే వాళ్ళు కాదు. వీళ్ళు నోవాహుకు సంబంధించిన 3 కుమారుల యొక్క మనుమ సంతతి. ఇక్కడ అమోరీయులు అన్నప్పుడు కొంచెం మనం ఆలోచించాలి. ఎవరు అమోరీయులు? లోతుకు సంబంధించిన వారసు. అంటే లోతు కుమార్తెల ద్వారా సంక్రమణ. మాదీయులు, అమోరీయులు. సో కాబట్టి ఈ కానానీయులు ఎవరైతే ఆనాడు శపించబడిన కుమారుని వంశంగా ఉన్నారో, అలాగే లోతు ద్వారా శపించబడిన వంశీకులు కూడా ఒక చోట కలిసి, అంటే ఏ గూటి పక్షులు ఆ గూటికి చేరతాయి అన్నట్టుగా శపించబడిన కుటుంబాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఈ యెరూషలేములో చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలను ఆక్రమించుకొని రాజులుగా జీవిస్తున్నారు. నిజానికి ఈ ప్రాంతాలకు ఇతరులు ఎవరు రావట్లేదు. ఎందుకని? అమోరీయులు, మాదీయులు, ఇక్కడ ఉన్న ఈ కనానుకు సంబంధించిన ఈ 5 రాజులు, అమోరీయులైన 5 రాజులు. సో వీళ్ళందరూ కూడా శపించబడిన రాజులు. అంటే ఒక రకం చెప్పాలంటే శపించబడిన వారు అంటున్నప్పుడు వాళ్ళ కోపం రాదా? సో ఆటోమేటిక్గా రోషంతో, సో తమ దగ్గరికి ఎవరు వస్తున్నా కూడా వాళ్ళ మీదకి ముందుగానే వెళ్ళి అటాక్ ఇచ్చి తమను కాపాడుకోవడానికి. ఎందుకంటే సొసైటీ మీద వాళ్ళకి కోపం. ఎందుకని? వీళ్ళకి ముద్ర వేశారు. ఇక్కడ నివసిస్తున్న వీళ్ళందరూ కూడా శపించబడిన వాళ్ళని ముద్ర. ఇది లోతు సంతానానికైనా హాము సంతానానికైనా వచ్చిన ముద్ర ఏంటి? అతనేమో తండ్రి ద్వారా శపించబడినవాడు, ఇతనేమో కూతురు వాళ్ళు శపించబడినవాడు, సుధమ గురించి పారిపోయి వచ్చినవాడు. కాబట్టి శపితమైన జనమంతా ఒక చోట నివసిస్తున్నారు. ఆ జనాన్ని ఆక్రమించుకోవడానికి ఇశ్రాయేలీయులు ప్రయాణమయ్యారు. ఇది మనకి ఇక్కడ అర్థం కావాల్సిన ముఖ్యమైన విషయం. అంటే ఇక్కడ ఎవరు మంచివాళ్ళు, ఎవరు చెడ్డవాళ్ళు కాదు. ఆల్రెడీ ఒక చోట నివసిస్తున్న ఆ జనాంగాన్ని మేము ఆక్రమించుకోవచ్చు. ఎందుకంటే అక్కడ అంతా ఒకే జనాంగంగా లేరు, చిన్న చిన్న పార్ట్లుగా ఉన్నారు. కాబట్టి చిన్న చిన్న ఊర్లని ఆక్రమించుకోవడం చాలా తేలిక, పెద్ద రాజ్యాన్ని ఆక్రమించుకోవడం చాలా కష్టం. కాబట్టి వీళ్ళు ముందు హాయిని ఆక్రమించుకున్నారు, తర్వాత గిబియోన్ని ఆక్రమించుకున్నారు, తర్వాత స్టే చేశారు. ఇంకా ఆక్రమణకి బయలుదేరలేదు. ముందు అక్కడ సెటిల్ అవుతున్నారు. అక్కడ చాలా మాసాలు ఉన్నట్టుగా మనకి 8-9 అధ్యాయాలు కనబడుతుంది.
అక్కడ వాళ్ళు కాన్స్టిట్యూషన్ రాసుకోవడం, దాన్ని చదువుకోవడం, అంటే అక్కడ సెటిల్ అయ్యారు మొత్తానికి. వీళ్ళు ముందుకు గిబియోన్లో కాస్త రిలాక్స్ అవుతున్నారు. నాట్ ఫుల్ టైం సెటిల్మెంట్. వాళ్ళ కాన్సెప్ట్ యెరూషలేమే, అంటే కనానీయుల భూమి, అక్కడికి వెళ్ళాలి. అయితే అర్థమైపోయింది, ఎందుకంటే అక్కడ దాటిన తర్వాత మ్యాప్ ఇంకో చోటుకి వెళ్ళదు, అక్కడ తర్వాత కొండలు ఉండిపోతాయి ఇంకా. సో కాబట్టి వాళ్ళ లాస్ట్ పాయింట్ యెరూషలేం, యూదయ. జెరూసలేమును ఆక్రమించుకోవాలి. జెరూసలేం చుట్టూ ఒక పక్కంతా కొండలు ఉంటే ఒక పక్క సముద్రం. ఆ ప్రాంతాన్ని ఆక్రమించుకుంటే వాళ్ళ ప్రయాణం ముగిసినట్టే. కాబట్టి దానికంటే ముందుగానే ఇక్కడ ఏం జరిగిందంటే రాజులందరూ కూడా, సో హెబ్రోన్ రాజు కదా, ఇది మనకు తెలిసిన పేర్లే. హెబ్రోన్ అంటే అబ్రహాము, శారా వీళ్ళ సమాధులు ఉన్న స్థలం, మక్పేల్ అంటాం కదా, అబ్రహాము, శారా, ఇస్సాకు. సో ఇవన్నీ హెబ్రోన్లో ఉంటాయి అన్నమాట. ఇప్పుడు హెబ్రోన్ సంఘాన్ని అంటుంటాం కదా, హెబ్రోన్ ఆ ప్రాంతంలో. సో అక్కడ ఈ పూర్వీకుల యొక్క సమాధులు ఉంటాయి, అది సమాధుల స్థలం, అబ్రహాం కుటుంబీకుల సమాధుల స్థలం. సో అక్కడ రాజైన హోహాము, ఎర్మాతు రాజైన పిరాము, సో లాకీష్ రాజైన ఎఫియా, ఎద్దకుకు ఎగ్లోన్ రాజైన దెబీరు. సో వీళ్ళందరూ కూడా కూడబలుక్కున్నారు. సో కాబట్టి శత్రువు ఎప్పుడు కూడా వాళ్ళు వేరువేరుగా జీవిస్తూ ఉన్నా మరొకరిని ఎదుర్కోవాలంటే అందరూ ఏకమవడం. సో దీన్ని ఐకమత్యం అంటామా, లేదా అవతల తమ మీదకి వస్తున్న శత్రువు గెలవడానికి కలుసుకోవడం అంటామా? ఏదేమైనా వీళ్ళ కంప్లైంట్ ఏంటంటే గిబియోను మనకు సహాయం అడుగుంటే మనం కూడా యెహోషువని గెలిచేవాళ్ళం. ఇక్కడ ఒక స్ట్రాటజీని మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఈ గిబియోనులు ఏం చేశారంటే మన్యములలో నివసించు అమోరి రాజు అందరూ కూడి మా మీదకి దొండెత్తి వచ్చిన కనుక నీ దాసులను చేయి విడువక త్వరగా మా యొద్దకు వచ్చి మాకు సహాయము చేయి, మమ్మను రక్షించుమని గిల్గాలులో దిగి ఉన్న పాళెములో యెహోషువకు వర్తమానము. గిల్గాలు పేరు విన్నారా? ఏంటి, దేనికి పరిస్థితి అది గిల్గాలు? గుగ్గిలం అంటే సో మెడిసిన్, గుగ్గిలం అంటే మెడిసిన్. సో కాబట్టి ఇక్కడ బహుశా వీళ్ళు చేసిన యుద్ధాలకు, వీళ్ళు చేసిన దీనికి చాలామంది గాయపడ్డారు. వీళ్ళలో కూడా అంతకుముందు గిబియోనీయుల వల్ల వీళ్ళు గాయపడ్డారు. కాబట్టి వీళ్ళు గిల్గాలులో స్టేట్ చేశారు. అందుకని అంటారు గిల్గాలులో గుగ్గిలం లేదా అంటే గిల్గాల్ అనేది మెడికల్ జోన్, ఒక మెడిసిన్ సెంటర్. కాబట్టి వీళ్ళందరూ కూడా ఆ మెడికల్ వాల్యూస్తో మంచి ట్రీట్మెంట్ తీసుకుని మళ్ళా రెడీగా ఉన్నారు. అంటే దిగి ఉన్నారు అంటే ఎప్పటి నుంచో ఉన్నారు వీళ్ళు. సో వీళ్ళు మొత్తానికి ఏమనుకున్నారంటే వీళ్ళు కూడా ప్రయాణం చేయదలుచుకోవాలి. ఒక పక్క దేవుని యొక్క వాక్యాన్ని చెప్పుకుంటూ ఉన్నారు, కాన్స్టిట్యూషన్ చెప్పుకుంటూ ఉన్నారు, ఒక పక్క వైద్యాన్ని పొందుతూ ఉన్నారు. అంటే ఇది మనం గమనించాల్సింది. సో గిల్గాలులో వాళ్ళు ఉండి ఏం చేస్తున్నారంటే ప్రతి ఒక్కళ్ళు కూడా తమ ఆరోగ్యాలు సరిచేసుకుంటూ ఉన్నారు. కాబట్టి మౌనంగా ఉన్నారు. వాళ్ళు అక్కడి నుంచి ట్రావెల్ చేయట్లా, ప్రయాణం చేయట్లా. కానీ వాళ్ళు ముందుకు రావట్లేదు. కానీ వీళ్ళకేం వినపడింది? ఏం వినపడింది? ఇశ్రాయేల్ అందరూ కూడా వచ్చి గిబియోనులను, హాయి వాళ్ళని ఆక్రమించుకొని వాళ్ళతోనే ఉంటున్నారు అని గిల్గాల్ మీద కోపం వచ్చింది వీళ్ళకి, గిబియోను మీద కోపం వచ్చింది. అంటే వాళ్ళకి ఆశ్రయం ఇచ్చినందుకు. కాబట్టి ఎవరి మీదకి వెళ్ళారు యుద్ధానికి? గిబియోనీయులు తమకు చెప్పకుండా ఇశ్రాయేళ్లకు ఆశ్రయం ఇచ్చారు అనే కోపంతో 5 కలిసి గిబియోనుల మీదకి వెళ్ళారు. సో ఇక్కడ వచ్చింది ఏంటంటే గిబియోనీయులు ఇప్పుడు మళ్ళా వాళ్ళకి యుద్ధం చేయటమో ఏం చేయలే. ఇక్కడ వాళ్ళకున్న స్ట్రాటజీ ఏంటంటే వాళ్ళు మళ్ళీ యెహోషువ దగ్గరికి వచ్చేసారు. ఎందుకని? వాళ్ళకి అప్పటికి అర్థమైంది యెహోషువ ప్రయాణం మామూలుగా జరుగుతున్న ప్రయాణం కాదు. వారు దేవుని యొక్క ఆశీర్వాదాలతో ప్రయాణం చేస్తున్నవాళ్ళు. వాళ్ళని వ్యతిరేకించే ప్రయోజనం
సో దేవుని యందు విశ్వాసం ఉంచి జీవించే వాళ్ళని వ్యతిరేకించి ప్రయోజనం లేదు. మనకెంత బలమైనా ఉండొచ్చు, మనకెంత బలమైన ఆస్తులు ఉండొచ్చు, అంతస్తులు ఉండొచ్చు, లేదా మనకు తెలివితేటలు ఉండొచ్చు, చదువు ఉండొచ్చు. దైవకంగా జీవించే వాళ్ళ ముందు మనం ఎంత ఒదిగుంటే అంత. సో కాబట్టి ఇక్కడే అర్థమవుతుంది మనకంటే, ఇశ్రాయేలీలు వాళ్ళని నడిపిస్తూ ఉన్న యెహోషువ దేవుని యొక్క ఆశీర్వాదాలతో లేదా దేవుని యొక్క సెలవుతో మాత్రమే ప్రయాణం అవుతున్నారు. వీళ్ళకు కూడా ఏమర్థమైంది, ఇంతకుముందు దేవుని సెలవు లేకుండా వెళితే ప్రాబ్లం అని వీళ్ళకు కూడా అర్థమైంది. సో ఎప్పుడైతే దైవికమైన జీవితాన్ని జీవిస్తే, దేవుని తోడుగా ఉంటే, దేవుని అండలో ఉంటే, శత్రువు మనల్ని ఏమీ చేయలేడు అనే ధైర్యాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. లేదా దైవజనులతో స్నేహం చేస్తే, దైవికంగా జీవించే కుటుంబాలతో సన్నిహితంగా ఉంటే, వాళ్ళని దీవించిన దేవుడు మనల్ని కూడా శత్రువు నుంచి కాపాడుతాడు. సో ఇక్కడ ప్రొటెక్షనే ముఖ్యం. ఇక్కడ ప్రొటెక్షన్ ముఖ్యం. ఆనాటి కాలం అంతా ఏంటంటే ఒకరి మీద ఒకరు తిరుగుబాటుతారు, యుద్ధాలు చేస్తారు. బలవంతులు బలహీనుల మీద యుద్ధం, లేదా ఏదైనా అక్కడ సోర్సెస్ ఉంటే ఆ సోర్సెస్ని లాక్కోవడం కోసం యుద్ధాలు అప్పుడు జరిగింది. అవి ఎక్కువ యుద్ధాలు అప్పుడు వాటర్ కోసం జరిగేవి కదా. ఎక్కువ బావులు పూడ్చడం, బావులు తవ్వుకోవడం అంటే నీటి కోసం జరిగింది. తర్వాత పంట కోసం జరిగింది. నీరు పంట ఎక్కడైతే సమృద్ధిగా ఉంటుందో వాటిని ఆక్రమించుకోవటం ఇశ్రాయేల్ చేస్తున్నాడు. అదే పని ఇశ్రాయేల్ ఏం పని చేస్తున్నారు? పాడి పంట సుఖంగా ఉన్న ప్రాంతం ఇది. ఈ ప్రాంతంలో ఏముందంటే పాలు తేనెలు ప్రవహించే. సో పాలు అంటే ఆహారం, తేనె అంటే ఆరోగ్యం. సో ఆహారం, ఆరోగ్యం బాగా ఉన్న స్థలాలలో నివసించడానికి ప్రజలు ఎంత ఇష్టపడతారో వాటిని ఆక్రమించుకోవడానికి ఇతరులు కూడా అదే ప్రయత్నం. సో కాబట్టి ఇక్కడ గిల్గాలులో ఉన్న ఆరోగ్యం, యెరూషలేములో ఉండే ఆహారం, ఇవి రెండు మనకు ముఖ్యం ఇక్కడ. సో గిల్గాలులో ఉండే ఆరోగ్య వసతి, యెరూషలేములో ఉండే ఆహారపు వసతి, నీటి గల్లే సముద్రం ఉంటుంది యెరూషలేములో, నీటి వసతి. ఈ వీటి కోసం చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు యుద్ధాలు చేసుకుంటారు. సో దేనికోసం? ఆహారం కోసం. ఇవాళ మన యుద్ధం దేనికోసం? మన యుద్ధం కూడా దేనికోసం? ఆహారం కోసం, కూటి కోసం, కోటి విద్యలు అన్నట్టు. అంటే దేవుని ఆశీర్వాదాలలో ఏ మనిషి అయితే జీవించాలని ఆశపడతాడో దేవుడు వారిని సమృద్ధి గల ఆరోగ్యం ఉండే చోట, ఆహారం ఉండే చోట. అంటే వీళ్ళు నమ్ముతారు కదా, యెహోవా నా కాపరి, నాకు ఏం చేస్తాడు ఆయన? పచ్చిక గల చోట్ల నన్ను ఆయన శాంతికరమైన జలముల యొద్ద ఏ అపాయం రాకుండా. ఒకవేళ గాఢాంధకారపులో అపాయాలు వచ్చినా భయపడాల్సిన పని. సో ఆయన మనల్ని ఎప్పుడు, సో ఇది వాళ్ళ విశ్వాసం. సో కాబట్టి దేవుని యొక్క అండదండలలో ఏ కుటుంబం జీవిస్తుందో ఆ కుటుంబం మీదకి శత్రువు ఎంతగా దండెత్తి వచ్చినా వారి ఆహారానికి కానీ వారి ఆరోగ్యానికి కానీ ఏ లోటు ఉండదని ఇక్కడ మరొకసారి వీళ్ళకి ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ ఈ గిల్గాలులో యెహోషువ మరలా దేవునితో మాట్లాడటం మళ్ళా ప్రారంభించాడు. పోయినసారిలాగా గిబియోనులకు మాట ఇచ్చి వెళ్ళి తన్నించుకొని పారిపోయిన పని మళ్ళీ చేయట్లేదు. ఆయనకు అనుభవం అయింది ఆయనకి. సో కాబట్టి ఇక్కడ ఏం చేస్తుంది చూడండి. అప్పుడు యెహోవా, వారికి భయపడకము, నీ అప్పగించి ఉన్నాను, వారిలో ఎవడును నిలబడి యెహోషువతో సెలవీయగా అప్పుడు బయలుదేరాడు. సో కాబట్టి ఇక్కడ యెహోషువ కూడా ఒక క్లియారిటీకి వచ్చాడు. అంటే దేవుడిచ్చిన ఈ ఆరోగ్యం, దేవుడిచ్చిన ఈ జయం, దేవుడిచ్చిన ఈ సౌఖ్యం, ఈ ఆహారం, ఈ స్థితి మరలా మనం మార్చాలి అంటే ఆయన దగ్గర అనుమతి తీసుకోవాలి, దేవుణ్ణి అడగాలి. అంటే మన పరిస్థితులు ఎప్పుడెప్పుడు సెటిల్గా ఉన్నాయి, ఇప్పుడు మనకేంటి నాకేమి కొదవా అని పాట పాడకుండా
సో దేవుడిని అడగటం మనం మనకేంటంటే ఒక స్టేటస్ వచ్చిన తర్వాత, ఒక జీతం వచ్చిన తర్వాత, ఒక ఇల్లు, ఒక సుఖం వచ్చిన తర్వాత ఏంటి వాడిని అడిగేది ఏంటంట. అంతకుముందే పాస్టర్ గారికి ఫోన్ చేసి, పాస్టర్ గారు మా కోసం ప్రార్థన చేయండి, మా కోసం ప్రార్థన చేయండి అని అడుగుతుంటాం. సెటిల్ అయిన తర్వాత పర్లేదులే పాస్టర్ గారిని పిలిస్తే వస్తాడులే అంటే సెటిల్ అయిన తర్వాత, సెటిల్ కాకముందు మనమే దేవుని దగ్గరికి వెళ్తాం. అంటే పాస్టర్ గారిని వరకు వాడుతున్నాను నేను ఆ పదం. మనమే దేవుని దగ్గరికి మాట్లాడితే వెళుస్తాం, దేవుని సన్నిధిలో కన్నీరు పెడతాం, ఏడుస్తాం, బాధపడతాం. కనపడిన వాళ్ళందరూ చెప్తాం మా కోసం ప్రార్థన చేయండి, దేవుణ్ణి అడగండి అని. మరి సెటిల్ అయిన తర్వాత అది మనం నేర్చుకోవాలి. సో వీళ్ళకి ఆహారం దొరికింది, ఆశ్రయం దొరికింది, ఆరోగ్యం 3 దొరికినాయి కదా అని బట్టి యెహోషువ మళ్ళా నాకేంటి అంటలా, పదండి వెళ్దాం అంటలా, మళ్ళా దేవుని సన్నిధికి. సో కాబట్టి యెహోషువ జీవితంలో అతను గెలిచే కొద్దీ అతను ఎలా ఒదిగిపోతున్నాడు. గెలవక ముందు కూడా ఒదిగాడు, కానీ మధ్యలో కొంచెం హాయిటప్పుడు గిబియోన్ దగ్గర కొంచెం దేవుని దగ్గర అనుమతి లేకుండానే ప్రయాణం చేశాడు. కానీ ఈసారి అతను ప్రయాణం చేసే ప్రయత్నం. సో దేవుని సన్నిధిలో అతను మొరపెట్టుకున్నప్పుడు దేవుడి దిగి వచ్చి భయపడకు. సో కాబట్టి ఫియర్ నాట్ అనే మదం ఇక్కడ మనం చాలా ఆలోచించాలి. ఎందుకని ఆలోచించాలంటే ఇక్కడ యెహోషువ, గిబియోనీయులు, హాయి వాళ్ళు 3 ఉన్నారు. కానీ అవతల ఎవరున్నారు? 5. అవతల వాళ్ళు 5 ఉన్నారు. ఒకప్పుడు వీడు కూడా అంతే, 2000 మంది పోతే చాలే హాయిని జయించచ్చు అనుకున్నారు. కానీ ఏమైంది? నష్టపోయారు. కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్తో ఈసారి దేవుని సన్నిధిలో యెహోషువ భయపడుతున్నట్లుగా రాయాలి. సో యెహోషువకి ఏం కలిగింది ఇక్కడ? సో ఫియర్ నాట్. ఈ పదం మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. నూతన నిబంధన చాలాసార్లు భయపడకము అనే మాట చాలాసార్లు మనం అంటే ఖచ్చితంగా ఆ భయాన్ని యెహోషువ కలిగి, అంటే దేవుని అనుమతి లేకుండా మనం గనక ముందుకు వెళితే ఖచ్చితంగా మన మీద అపవాది ఏ విధమైన ప్రయోగాలైనా చేస్తుంది. దేవుని అనుమతితో మనం వెళ్ళినప్పుడు ఏ భయము లేకుండా మనం. సో అది ఎలా మనకి ఉందంటే ఒక చక్కటి వాగ్దానం. అది ఎట్లా 11వ వచనం మీకు అర్థమవుతుంది. మరియు వారు ఇశ్రాయేలు ఎదుట నుండి బేతు హోరోనుకు దిగిపోవు త్రోవను పారిపోవచ్చుండగా వారు అజేకాకు వచ్చే వరకు యెహోవా ఆకాశం నుండి గొప్ప వడగండ్లను వారి మీద పడవేశాను కనుక వారు దాని చేత చనిపోయారు. ఇశ్రాయేలు కత్తివాత చంపిన వారి కంటే ఆ వడగండ్ల చేత చచ్చిన వారు ఎక్కువ. సో ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంటే దేవుడు వీళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి ఒక ప్రకృతి వైపరీత్యాన్ని సృష్టించారు. అంటే మన ఎఫర్ట్ కంటే, అంటే వీళ్ళు చేసిన యుద్ధం అంటే కత్తివాత కదా, వాళ్ళు కత్తి యుద్ధాలు చేసుకున్న కాలం అది. అంటే వీళ్ళ ఎఫర్ట్ కంటే కూడా దేవుని సహాయం మరి ఎక్కువగా ఉన్నట్లుగా ఇక్కడ మనం చూస్తాం. ఇది ఎక్కడ మనకు కనపడింది? మోషే ఎర్ర సముద్రం దాటుతున్నాం. సో ఫరో సైన్యం వాళ్ళని తరుముతూ ఉన్నప్పుడు మీరు ఊరక నిలుచుండి మీరేం చేయక్కర్లేదు. సో మీరు ప్రయాణం చేయండి, మీరు దేవుని మాట వినండి చాలు. సో దేవుని మాట మీరు వినడం నేర్చుకుంటే అద్భుతాలు మన జీవితంలో మనం చూస్తాం. మనమే మాట్లాడడం నేర్చుకుంటే దేవుని కార్యాలు చూడటం తగ్గిపోతాయి, అద్భుతాలు మన జీవితంలో జరగవు. ఎందుకంటే మనం చేస్తున్నాంగా, చేసిన వాడికి చేసినంత పిండి కొద్దీ రొట్టె. అదే మన ప్రయత్నం కంటే కూడా దేవుని బలమైన హస్తాల కిందకి మనం వెళ్ళగలిగితే దేవుడు మనపక్షంగా వ్యాజ్యం ఆడతాడు, దేవుడు మనపక్షంగా యుద్ధం చేస్తాడు, దేవుడు మనపక్షంగా సమస్తాన్ని సృష్టించగలడు. కాబట్టి ఇక్కడ మనం జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాల్సిన సత్యం ఏమైనా ఉంది అంటే ఆ సత్యం ఒకటే, దేవుడు మనపక్షంగా యుద్ధం చేస్తాడు అనేది మనం ఎప్పుడు నేర్చుకోవాలి. దేవుడు మనపక్షంగా వ్యాజ్యం ఆడతాడు. ఎవరైతే దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ఆయన మాట చొప్పున జీవించడానికి ఇష్టపడతారు, లేదా తమకు ఒక భీతి కలిగినప్పుడు, ఒక భయం కలిగినప్పుడు, ఒక వేదన కలిగినప్పుడు, లేదా శత్రు భయం మనకు కలిగినప్పుడు దేవుని సన్నిధిలోనికి ఎవరు వెళతారు? సో వారి పక్షంగా దేవుడు యుద్ధం చేస్తాడు.
కాబట్టి ఇక్కడ ఈ భాగం అంతా మనం అర్థం చేసుకుంటే, సో ఆ రాత్రి ఇక్కడ కూడా యెహోషువ ఎప్పుడైతే దేవుడు అభయం ఇచ్చాడో వెంటనే ఊరకలేదు. వెంటనే ఏం చేశాడు యెహోషువ? వెంటనే ఏం చేశాడు? అక్కడ ఒక స్ట్రాటజీ మీరు గమనించాలా. ఏం చేశాడు వెంటనే? రాత్రికి రాత్రే మీరు చదవాలి. 10వ వచనం, అప్పగించిన దినమున 9వ వచనం, 9వ వచనం. యెహోషువ గిల్గాలు నుండి ఆ రాత్రి అంతయు నడిచి వారి మీద హఠాత్తుగా పడింది. అంటే దేవుని అనుమతి దొరికింది. 9వ వచనం, దేవుని అనుమతి దొరికింది, ఇక వెయిట్ చేయలేదు అతను. అంటే శత్రువు మీద జయించేటప్పుడు కొన్నిసార్లు ఈ హఠాత్ పరిమాణాలను కూడా మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. వాళ్ళ జీవితంలో హఠాత్తుగా వెళ్ళి వాళ్ళ మీద, అంటే వాళ్ళు అన్ప్రిపేర్డ్, ఇక్కడ శత్రువు అన్ప్రిపేర్డ్. వీళ్ళ మీదకి వచ్చిన శత్రువులందరూ కూడా ఇంక మా మీదకి వాళ్ళే వస్తారులే, భయపడి దాక్కున్నారు అనుకునే టైంలో వాళ్ళ మీదకి వెళ్ళి హఠాత్తుగా సో ఇక్కడ 2 జరిగింది. ఒకటి, యెహోషువ దేవుని అనుమతి తీసుకొని వారి మీదకి వెళ్ళడం, అనుమతి ఇచ్చిన దేవుడు వారి పక్షంగా యుద్ధం. సో ఒక పక్క వడగళ్ళవాన, ఒక పక్క వీళ్ళు. సో కాబట్టి ఇక్కడ ఆ జరిగిన ఆ సన్నివేశం, ఇంకా చెప్పాలంటే మరొక ప్రార్థన కూడా ఇక్కడ ఉంది. సో యెహోషువ దేవునితో 12వ వచనంలో ఒక ప్రార్థన చేశాడు. ఇశ్రాయేలీయులు వినుచుండగా, ఈ మాట చాలా ముఖ్యం, రహస్యంగా కాదు. సో ప్రజలందరి ఎదుట దేవుని యొక్క సహాయం మనకు ఎలా ఉందో ప్రజలందరి ఎదుట మనం చెప్పగలగడం చాలా ముఖ్యం. దేవుడు ఆపత్కాలంలో మనకు ఎలా సహాయం చేస్తున్నాడు, ఆపద్ధర్మంలో ఎలా సహాయం చేస్తున్నాడు, మనం భయపడినప్పుడు ఎలా సహాయం చేస్తున్నాడు. ఎందుకంటే భయపడిన వాళ్ళు చాలామంది దాక్కుంటారు, బయటకు రాలేం కదా. చాలాసార్లు సొసైటీలో మనం దేనికి భయపడతాం, మనకు భయాలు చాలా ఎక్కువ, ప్రతిదానికి భయపడతాం. దీనికి భయపడతాం, పిల్లల గురించి, దాని గురించి, వంట గురించి, వేసుకునే బట్టల గురించి, తినే తిండి గురించి, ప్రతిదీ మనం భయం అనే కాన్సెప్ట్ ఎక్కడైనా చూపిస్తాం. సో దేవుని తోడుగా ఉన్నప్పుడు ఈ లోకానికి భయపడాల్సిన అవసరం లేదు. సో కాబట్టి ఇక్కడ ఆ రిక్వెస్ట్ని ఆయన ఎలా చెబుతున్నాడంటే, ఇశ్రాయేలు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన ఏం చేశాడట? సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా నీవు అయ్యాలోను. సో ఇప్పుడు సృష్టిని పరిపాలిస్తున్న వాళ్ళు ఎవరో? సూర్యచంద్రులు. అంటే ఈ సృష్టిని పరిపాలిస్తున్న వారు సూర్యచంద్రులని అప్పటికే ప్రజల్లో ఒక అవగాహన. కానీ దేవుని పరిపాలనలో ఉన్నవారు ఈ సృష్టిని పరిపాలించే వాటిని కూడా కమాండ్ చేయగలరు. ప్రకృతి మన ఆధీనంలోకి వస్తుంది. ఎందుకని? ఆల్రెడీ వడగళ్ళ వాన కురుస్తూనే ఉంది, వడగళ్ళ వాన కురుస్తూనే ఉంది. సో కాబట్టి ఈ ప్రకృతిని మన ఆధీనంలోనికి తెచ్చుకోవచ్చు. ఇప్పుడు దేవుని యందు మనం నిలబడగలిగితే. సో కాబట్టి మనకు చాలాసార్లు మనం శక్తిమంతులం అని కాదు, మనకేదో ఆయుధాలు ఉన్నాయని కాదు, మనం ధనవంతులం అని కాదు, మన కోసం దేవుడే ప్రకృతిని మన ఆధీనాన్ని తెస్తాడు, మన అనుకూలతలో తెస్తాడు. కథ అని మనం విర్రవేయడం కూడా కాదు, కథ అని మనం విర్రవేయడం కూడా. సో దేవుడిని నేను ప్రార్థన చేస్తే అది చేస్తాడు, ఇది చేస్తాడని విర్రవేయకూడదు. మనకి మళ్ళీ విర్రవేగితే మళ్ళీ దెబ్బలు పడతాయి, అది దేవుడు చేస్తాడు. సో కాబట్టి మనం ఆయన బలమైన హస్తాల కింద ఒద్దికగా ఉంటే చాలు. కాబట్టి ఇశ్రాయేలు అందరికి కూడా అది జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు మనకు అండగా ఉన్నప్పుడు మనం ప్రకృతిని కూడా శాసించవచ్చు. ఎందుకని? ఈ ప్రకృతి ఆయన ఆధీనంలో, అది సృష్టికర్త ఆధీనంలో ఉంది. చంద్రుడైనా సూర్యుడైనా వారిని జ్యోతులుగా నిలబెట్టింది ఎవరు? దేవుడే. వరదలైనా, వర్షాలైనా, వడగండ్లైనా ఎవరి అనుమతి కావాలి? దేవుని అనుమతి కావాలి. అవి లేకుండా ప్రకృతి బీభత్సాలు, మన సునామీ వచ్చింది, వరద వచ్చిందా? దేవుని అనుమతి. మొన్న అది ఏదో వచ్చింది, ఏమొచ్చింది? అది కరోనా వచ్చింది.
దేవుడు మౌనంగా ఉన్నాడు కదా, ఏమన్నా ఆయన ఓకే ఓకే అందరూ కరోనా అనుభవించండి అన్నాడు. తట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఎలా తట్టుకోగలిగారు? ఇక భక్తి ఎక్కువైంది. అప్పుడు దాకా వదిలేశారు భక్తి కదా, మాకు పర్లేదండి, మాకు పిల్లలు బాగా సంపాదించారు, మేము బాగా సంపాదించాం, మేము ఇప్పుడు ఒకరికి నమస్కారం పెట్టాల్సిన పని లేదు, మేము చాలా హ్యాపీగా ఉన్నాం అని చాలామంది మనుషులు తమను చూసుకొని విర్రవీగారు. ఆస్తులు చూసుకొని, డబ్బులు చూసుకొని, లేదా మేము హైదరాబాద్లో ఉన్నాం, మా చుట్టూ 10 మంది 20 మంది డాక్టర్లు ఉన్నారు, మా కాలనీలో డాక్టర్లు ఉన్నారు, నాకేం భయం లేదు, వైద్యం మాకుందని. ఏ వైద్యం కూడా ఎవరికి సహాయం ఇంకా నేను వైద్యాలయానికి వెళ్ళిన వాళ్ళే పోయారు. ఎక్కడికి అక్కడ ఇంట్లో కుట్టుకున్న వాళ్ళు జాగ్రత్తగా ఉన్నారు. అంటే దేవుని అండలో ఉన్నవాళ్ళు చాలా ధైర్యంగా, అందరం భయపడ్డారు కదా. కోవిడ్కి అందరూ భయపడింది ఎవరు? కోవిడ్కి అందరూ భయపడ్డారు. కానీ ఆ భయంలో కూడా దేవుడు ప్రకృతి తన ఆధీనంలోకి ఉంచుకొని ఇవాళ మనమందరం కూడా ఇక్కడ కూర్చొని ప్రార్థన చేసుకోవడానికి ఒక అవకాశం మనకి, లేకపోతే అవకాశం మనకి. సో కాబట్టి దేవుని అండలో ఉన్న వాళ్ళకి ఆరోగ్యం ఉంటుంది, ఆదరణ ఉంటుంది, ఆహారం, శత్రువుల మీద భయం వాళ్ళకి. ఎందుకని? ఈయన ఆర్టేశాడట, ఈయన ప్రార్థన చేశాడట, ఏమైనా సూర్యుడా నువ్వు ఆగిపో. ఎందుకు ఆగిపోయాడు? మళ్ళీ లేట్ నైట్ అయితే మళ్ళీ యుద్ధం చేయడం కష్టం, రాత్రులు మళ్ళీ యుద్ధం చేయడం కష్టం. సో పగలంతా యుద్ధం జరగాలి, పగలంతా యుద్ధం. అప్పట్లో అనీతి ఉండేది, రాత్రులు యుద్ధం చేసేవాళ్ళు కాదు, ప్రమాదాలు ఇద్దరికి. సో కాబట్టి ఏం శాసించాడు ఈయన? నేను యుద్ధంలో గెలిచేంత వరకు దేవా ఈ ప్రకృతిని నీ ఆధీనంలో. ఇక్కడ ప్రార్థన చేసిన మాట చాలా ముఖ్యం. అంటే రిక్వెస్ట్, దేవుణ్ణి అడిగాడు, దేవా మేము నీతో పాటుగా మేము ఉన్నాం, మేము మీతో ఉన్నామని ప్రజలందరికీ. ఇక్కడ ఇశ్రాయేలు మాత్రమే కాదు, శత్రువు కూడా వినాలి. సో అందరు చూడు, అక్కడ వినుచుండగానే పదాన్ని మనం జాగ్రత్తగా చేసుకోవాలి. అందరూ వింటున్నారు, ఇశ్రాయేలు వింటున్నారు, అంటే శత్రువు కూడా అక్కడే ఉన్నాడు. కాబట్టి ఇశ్రాయేలుకి ఇంకా ధైర్యం రావాలి, దేవుడు మనతో ఉన్నాడు, మన పక్షంగా ఆయన సూర్యుడిని, చంద్రుడిని, వర్షాన్ని తన ఆధీనంలో ఉంచుకొని మన పక్షంగా ఆయన వాటిని వాడుతున్నాడు. శత్రువు బారి నుంచి మనం తప్పించడానికి ఆయన. సో కాబట్టి ఈ ప్రకృతిలో ఉండే సూర్యుడైనా, చంద్రుడైనా, వర్షమైనా, గాలైనా, ఇవాళ దేనికైతే మనం ఈ లోకంలో అవి లేకపోతే మనం బతకలేమనుకుంటామో అవన్నీ దేవుని ఆధీనంలో ఉన్నాయి. ప్రార్థన చేస్తే మనం సంపాదించుకోవచ్చు. కాబట్టి ఆయుధాన్ని చూపించాడు ఇక్కడ. ఇక్కడ ఆయుధం కత్తి వాడాల ఇప్పుడు కదా, వాడాడు కత్తి, ప్రార్థనే వాడాడు, ప్రార్థనే వాడాడు. ఎందుకంటే అర్థమైంది దానికి. సో కత్తి చేత మేము చంపిన వాళ్ళకంటే వడగండ్లతో పోయిన వాళ్ళే ఎక్కువ. సో కాబట్టి దేవ ప్రకృతి నీ ఆధీనంలో ఉంది, కాబట్టి మేము కూడా నీ ఆధీనంలో. సో ఒకటి ఎప్పుడైతే దీనికి ఒప్పుకున్నాడో సూర్యుడు ఆకాశం మధ్య నిలిచి ఇంచుమించు ఒక నాడెల్లా అంటే సూర్యుడు త్వరపడలేదంట. సూర్యుడు త్వరపడలేదనే పదం సో మీరు అర్థం చేసుకోండి. సూర్యుడు యాక్చువల్గా ఏంటంటే టైం ప్రకారం త్వరపడలేదంట, సూర్యుడు త్వరపడలేదట. అంటే తన టైం తాను. సో ఇది రికార్డ్ అయింది ప్రపంచంలో కూడా. ఇప్పుడు కూడా మీరు చూసుకుంటే ప్రపంచంలో కూడా ఒక డే మిస్ అయిన సంగతి చాలామంది చెప్తుంటారు. సూర్యుడు ఒక రోజంతా ఆగిపోయేది. ఎక్కడ అంటే ఇక్కడే. అంటే యెహోషువ ప్రార్థన చేసినప్పుడు ఇప్పటికి కూడా ఖగోళ శాస్త్రంలో అది ఒక పెద్ద క్వశ్చన్గా మిగిలిపోయింది. ఒకరోజు సూర్యుడు ఆగిపోయాడు. ఎందుకు ఆగిపోయాడు? ఎక్కడ ఆగిపోయాడంటే యెహోషువ ప్రార్థన అని బైబిల్లో మనకి జ్ఞాపకం చేస్తుంది. సో కాబట్టి ఇక్కడ మనం ప్రార్థన చేసినప్పుడు శత్రువును మనకు దేవుడు ఈజీగా, అప్పటిదాకా కూడ పలుక్కుని వచ్చిన వాళ్ళు ఏం చేయాల్సి వచ్చింది? దాక్కునే పరిస్థితి వచ్చింది కదా. కూడ పలుక్కు వచ్చిన వాళ్ళు ఏం చేశారు? దాక్కున్నారు. సో వారు దాక్కోవటం వల్ల ఏం జరిగింది? ఇంకా యెహోషువకి చాలా తేలికైంది. సో ఆ స్ట్రాటజీ అంతా మనం చదువుకున్నాం కాబట్టి మీకు అర్థమైపోతుంది. సో ఇక్కడ మక్కేలా కదా, మక్కేదాలో దాక్కున్నారు వీళ్ళందరూ కూడా. సో మక్కేదాలో వీళ్ళందరూ దాక్కుంటే జరిగింది, వాళ్ళని గుహ లోపల
బంధించేసాడు. గొప్ప రాళ్ళను బంధించేసాడు. అంటే చూడండి, శత్రువుని బంధించడం, ప్రకృతిని బంధించడం, సో దేవుని యొక్క ప్రార్థనా పరులకు సాధ్యం. ఏ శత్రువు అయితే విజృంభించాడో ఆ శత్రువుని బంధించాడు. ఏ సూర్యుడిని ఏ చంద్రుడిని చూసుకుని యుద్ధానికి వచ్చారో ఆ చంద్రుడిని కూడా సో ఒక్కటే కనపడుతుంది, ప్రార్థన అనే ఆయుధం. సో కాబట్టి మన జీవితంలో మనకు ఉండాల్సిన ముఖ్యమైన ఆయుధం ద ప్రేయర్, పవర్ ఆఫ్ ప్రేయర్ని అప్పుడప్పుడు నిలబడి ఉంటుంది కదా, పవర్ ఆఫ్ ప్రేయర్. సో ఈ పవర్ ఆఫ్ ప్రేయర్ ఏం చేస్తుందంటే ప్రకృతిని మనకు సహకరించేట్లుగా చేస్తుంది. ప్రజలు సహకరించుకోవచ్చు, చాలామంది మన మీద దండెత్తి రావచ్చు, కానీ ఆ శత్రువుని కూడా బంధింప చేస్తుంది. మన మీదకి ఎవరో వస్తారో ఎగబడి మన మీదకి, వీళ్ళని ఎలాగైనా సరే వీళ్ళ సంగతి తేల్చాలి. ఏం జరుగుతుంది? వాళ్ళే దాక్కునే పరిస్థితి. సో కాబట్టి ఈ అధ్యాయంలో ఈ మొదటి భాగంలో మనం నేర్చుకోవాల్సిన సత్యం ఒకటే, అతి ముఖ్యమైన సత్యం. అంటే వాళ్ళని ఎలా యుద్ధం చేశారా, ఎలా పట్టుంది అని మనం చదువుకుంటే అర్థమవుతుంది. కానీ దీని అంతరంగంగా ఉన్న భావన కానీ భాష్యాన్ని కానీ మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ప్రార్థన వలన ఇది సాధ్యము. దేవుని యందు భయము కలిగి ఉండటం వలన ఇది సాధ్యం. సో కాబట్టి దేవుని యందు భయము భక్తి అంటే ఇదే. భయము భక్తి అంటే ఇవి రెండే. నువ్వు ఏం చేద్దాం అనుకున్నా దేవుని సన్నిధిలో మొరపెట్టుకోవటం, అడగటం. మనం భోజనం చేసినా పానం చేసినా ప్రార్థన చేస్తుంటాం కదా, కొన్నిసార్లు ప్రయాణాలు చేస్తుంటే ప్రార్థన చేస్తుంటాం. మనం ఏం చేద్దాం అనుకున్నా కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి ఆ ప్రయాణాన్ని కనుక మొదలు పెడితే మనం శత్రు భయం నుంచి భయంలోంచి బయటపడతాం. అలాగే ప్రకృతి మనకి సహకరిస్తుంది. మనం ఏ శత్రువును చూసి భయపడ్డామో ఆ శత్రువు మనల్ని చూసి దాక్కుంటాడు. సో ఇది ప్రార్థన యొక్క విలువ. మనం అన్నప్పుడు ఎట్లయింది అర్థం కాలేదండి, మళ్ళీ జరిగిపోయింది ఇది అంటాం అప్పుడప్పుడు. మనం కారణం ఇదే, ఆ ప్రార్థన నీతో ఉంటాం అన్న. ఆ ప్రార్థనని జీవితాంతం కనుక మనతో ఉంచుకుంటే ఏ శత్రువుకి భయపడాల్సిన అవసరం. శత్రువు ఎట్లా వస్తాడు, ఎప్పుడు వస్తాడు? అనారోగ్య రూపం కూడా శత్రువు వస్తాడు, బంధువుల రూపంలో వస్తాడు, ఆర్థిక రూపంలో వస్తాడు, ఆస్తుల శత్రువుకు చాలా రూపాలు ఉంటాయి. శత్రువుకు చాలా రూపాలు ఉంటాయి. ఒక రూపంగా పేతురు అంటాడు కదా, పేతురు మిమ్మల్ని ఎలాగైనా పట్టుకోవాలని చూస్తుంది, నిన్ను పట్టుకోకపోతే ఇస్కరియోతుని పట్టుకుంటుంది. పేతుర్ని పట్టుకునే ట్రై చేసింది, పేతురు దొరకకపోతే ఇస్కరియోతుని పట్టుకుంది. సో శత్రువు ఎక్కడో చోట మనల్నే మన చుట్టూ ఉంటాడు. ఎవరిని మింగుదునా, ఎవరి ద్వారా మింగుదునా, ఎవరి ద్వారా మనం దొరుకుతాం, వాళ్ళ ద్వారానే అపవాది ఎత్తుక్కుంటుంటుంది. వాళ్ళనే వెపనగా వాడుద్ది మన మీదకి. కానీ మనం ఎప్పుడైతే ప్రార్థనలో ఉంటామో, మనం ఎప్పుడైతే దేవుని భయభక్తుల్లో ఉంటామో ఆ శత్రువే తరమకుండగానే శత్రువు. సో తరమకుండా శత్రువు ఇక్కడ పారిపోయాడు కదా. యెహోషువ తరిమాడు ఏమన్నా? ఏం చేయాలి? యెహోషువ ప్రార్థన చేస్తున్నాడు, దేవా నీ వడగళ్ళే బెటర్, కాసేపు పాడిని నీ యుద్ధం చేసే కంటే నీ వడగళ్ళ బారికే వాళ్ళు పారిపోతున్నారు, చచ్చిపోతున్నారు. నేను చేయాల్సిన పని లేదు నాయన. ఆ వడగళ్ళ ఆ బండిని, ఆ సూర్యుడిని కాస్త ఆపు, ఆ చంద్రుడిని కాస్త నేను నీ హస్తాల కింద. సో కాబట్టి ఇది చాలా బలమైన ప్రార్థన. సో కాబట్టి మనం ఎప్పుడైనా శత్రు భయం అది ఎలా ఉన్నా సరే ఆ శత్రు భయానికి మనం కాదు భయపడాల్సింది. ఎప్పుడైతే భయపడతామో శత్రువు మరింత లొంగ తీసుకుంటాడు మనం. ఎప్పుడైతే దేవుని సన్నిధికి వెళ్తామో ఆ శత్రువే మన దగ్గర నుంచి. సో కాబట్టి 27 వచనాల్లో దాగి ఉన్న రహస్యం అదే. 27 వచనం చదువుకుందాం. పొద్దుగుంపు సమయమున యెహోషువ సెలవీయగా జనులు చెట్ల మీద నుండి వారిని దించి వారు దాగిన గుహలోనే ఆ శవములను పడవేసి ఆ గుహ ద్వారమున గొప్ప రాళ్లను వేసిరి. ఆ రాళ్ళు నేటి వరకు ఉన్నాయి. మళ్ళీ లాస్ట్ కన్క్లూజన్ చెప్పాడు. ఇప్పుడు పోయి కూడా మనం చూడొచ్చు దాన్ని. సో అక్కడికి వెళ్తే మనం ఇప్పుడు కూడా ఆ గిబియన్లో ఆ యుద్ధ క్షేత్రంలో ఇవన్నీ ఉంటాయి. టూరిజంకి వెళ్ళినప్పుడు చూపిస్తుంటారు ఇవన్నీ. ఇక్కడే యెహోషువ ప్రార్థన చేస్తే సూర్యుడు ఆగిపోయాడు. సో కాబట్టి మన జీవితంలో ఎప్పుడైనా సరే ఏదైనా భయం ఏదో ఒక రూపంలో మన ఎందుకు వచ్చినప్పుడు మనం చేయాల్సింది ఒకటే,
మన ఆస్తులు మన అంతస్తులు ఆదుకోవని కోవిడ్ మనకి నేర్పింది. సో మనం ఎంత ఆరోగ్య సూత్రాలు పాటించినా మనకున్న ఆస్తులు అంతస్తులు మన ఆర్థిక స్తోమత మనల్ని కాపాడు, ఒక్కటే కాపాడదు. ఏంటది? దేవుని సన్నిధిలో మనం చేసిన ప్రార్థనలే. కాబట్టి ఏదైనా మీకు భయం కలిగినప్పుడు, అది ఏ భయమైనా కానీ, దేవుని యందు భయభక్తి కలిగి ప్రార్థనతో జీవిస్తే మనం గెలవగలమని 27 వచనాలు మనకి జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి మన భయాలు పోగొట్టుకోవడానికి ప్రార్థననే మనం ఆయుధంగా మలుచుకోవాలని ఈ వచనాల ద్వారా మనకు మనందరం బలపడదాం. అటువంటి బలాన్ని, శక్తిని దేవుడు మనకు ప్రసాదించును గాక. తల ఉంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మన జీవితంలో ఏదైనా అపజయం ఉంటే, మన జీవితంలో ఏదైనా భయం ఉంటే, ఇదిగో ఈ రాత్రి ఈ సాయంకాలం ఆ భయాన్ని పోగొట్టే ప్రార్థన మనం అందరం చేసుకోవడానికి దేవుని సన్నిధిలో మనం కూడా దేవుని హస్తాల కింద ప్రార్థన చేసుకుందాం. ఎవరైనా ఒకరు ప్రార్థన నడిపించండి.